నమస్తే నాగేశ్వర్ గారు. ముందుగా ఇంటర్నేషనల్ అప్డేట్ ఒకటి చూద్దాం. మన పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి. దిశా నాయకే దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ వామపక్ష నేతకు పగ్గాలు అందాయి. శ్రీలంకలో ఎన్నికలు జరిగిన తీరు అలాగే వచ్చిన ఫలితం మీద మీకు అంటే శ్రీలంకలో ప్రధానమైన పోటీలో అనేక మంది రాజపక్ష కుటుంబానికి చెందిన వారి నుంచి మొదలుకొని ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, ప్రేమదాస నలుగురి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఈ పోటీలో సాంప్రదాయ రాజకీయ పార్టీల్ని తిరస్కరించి వామపక్ష నేత మార్క్సిస్ట్ మూలాలున్నటువంటి జనతా విముక్తి పెరమన జేవీపీని నాయకుడైన అనురగ్ కుమార్ దిశనాయకేను ఎన్నుకున్నారు. సో జేవీపీ ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పవర్ అనే ప్లాట్ఫామ్ మీద పోటీ చేశారు కోalitionగా. సో ఈ పోటీలో వామపక్ష నేత గెలవటానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి అంశం ప్రజలు స్టేటస్ కోను అంగీకరించలేదు. దే వాంట్ టు రిజెక్ట్ ద స్టేటస్ కో. ఎందుకంటే శ్రీలంక ఒక భయంకరమైన ఆర్థిక ఊబిలో కూరుకుపోయి విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోయి శ్రీలంక కరెన్సీ విలువ పడిపోయి విపరీతమైన స్థాయిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి అప్పుల భారము ఒక స్థాయిని దాటిపోయి అప్పులు వడ్డీలు కూడా కట్టుకోలేని దుస్థితికి నెట్టివేయబడినటువంటి ఒక ఆర్థిక నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. రోడ్డు మీదకి శ్రీలంక యువతరానికి ఉద్యోగాలు లేక, ఒక ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ లేక, నైపుణ్యం కలిగిన శ్రీలంకన్స్ దేశం విడిచి వెళ్ళిపోతూ ఉన్నవారికి ఉద్యోగాలు లేని ఒక దయనీయమైన ఆర్థిక స్థితిలో ఎన్నికలు జరిగాయి. సో ఈ ఆర్థిక స్థితికి రాజకీయ నాయకత్వము, అవినీతితో కూరుకున్న రాజకీయ సంస్కృతి కారణము అని ప్రజలు యువతరం భావించి పెద్ద ఎత్తున చరిత్రలో ఎక్కడా లేని విధంగా రోడ్ల మీదకి వచ్చి అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముడితే దేశాధ్యక్షుడు మిలిటరీ వాహనంలో ఆయన దేశం విడిచి పారిపోయి మిలిటరీ విమానంలో ఆయన సింగపూర్ వెళ్ళి ఆ తర్వాత అటు ఇటు వెళ్ళి మళ్ళీ శ్రీలంకకు వచ్చారు. సో ఆయన తన స్థానంలో రనిల్ విక్రమసింఘేను నియమించారు. అందువల్ల రనిల్ విక్రమసింఘే కూడా కొంత పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ తెచ్చే ప్రయత్నం చేసినా ప్రజల తీవ్ర వ్యతిరేకతకు గురైన రాజపక్ష యొక్క మనిషిగానే చూశారు. ఆయన పార్టీ కాదు వాస్తవంగా, కానీ అలాగే చూశారు. సో అందువల్ల ఈ ప్రజల్లో ఉండేటువంటి ఇదొక అవినీతి రాజకీయ సంస్కృతి మా దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చింది అనేటువంటి ఒక బలమైన భావన ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ పైన, పొలిటికల్ లీడర్షిప్ పైన, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, శ్రీలంక పీపుల్స్ పార్టీ అని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీలంక రాజకీయాల్ని శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీలకు కూడా ప్రజలు చిరాకుతో ఉన్నారు, తిరస్కరించి ఉన్నారు. ఆ నేపథ్యంలో జనతా విముక్తి పెరమన జేవీపీ నేత, లెఫ్టిస్ట్ లీడరు ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ కల్చర్ను, స్టేటస్ కోను తిరస్కరించాలన్న బలమైన శ్రీలంక ప్రజల అభిప్రాయాన్ని ఆయన అనురగ్ కుమార్ దిశనాయకే విజయం రిఫ్లెక్ట్ చేసింది. అందుకే ఎన్నడూ లేని విధంగా 42% ఓటింగ్ కూడా తెచ్చుకోగలిగాడు. సో కానీ ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటంటే ఇది ప్రధానమైన భూమిక. అంటే ప్రజల్లో ఉండేటువంటి ఒక చేంజ్, మార్పు కావాలి అన్న ఒక బలమైన కోరిక ఏ రకమైన రాజకీయ మార్పులకు, పరిణామాలకు దారితీస్తుంది, ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎలా తిరస్కరిస్తారన్న దానికి ఇదొక ఉదాహరణ. దాంతోపాటు జేవీపీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసుకుంటే ఒక దశలో ఎక్స్ట్రీమ్ సిమలవాదాన్ని కూడా ఎక్స్పోజ్ చేసింది. కానీ అంటే వామపక్ష మార్క్సిస్ట్ మూలాలున్న పార్టీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా బహుశా అనురగ్ కుమార్ దిశనాయకే ఆయన మేనిఫెస్టో చూస్తే కొంత కాన్సెన్షువల్ పాలిటిక్స్ అంటారు. అంటే కొంత ఈ పట్టు విడుపులతో అందరినీ కలుపుకొనపోయే ఒక రాజకీయ వైఖరిని తీసుకుంటానని తన మేనిఫెస్టోలో చెప్పారు. ఉదాహరణకు మా శ్రీలంకలో ఒక ఇష్యూ చాలా కాలంగా ఉన్నది ప్రావిన్షియల్ ఎలక్షన్స్. అంటే శ్రీలంకలో చాలా అనేక జాతులతో కూడినటువంటి ఒక సమాఖ్య అది. మెజారిటీ ప్రజలు సింహళీ భాష మాట్లాడతారు. వారు బుద్ధిస్టులు. వారు కాక జాఫ్నా పెనిన్సులా,
ఈస్ట్ అలాగే మీకు నార్త్ ఈస్ట్ ఈ ప్రాంతంలో తమిళియన్స్తో పాటు ముస్లిమ్స్ కూడా కొన్ని ప్రాంతాలు ఉంటారు. సో ఈ భిన్నమైన జాతులతో కూడిన శ్రీలంక ఒక ఫెడరల్ స్ఫూర్తితో సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తేనే ఆ దేశ ఐక్యత నిలబడుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ఉన్న పొలిటికల్ క్రైసిస్కు మూలం తమిళ్ అణచివేత, తమిళ భాష సంస్కృతుల అణచివేత, తమిళ జాతీయవాదాన్ని అణచివేయడం వల్ల ఈ క్రైసిస్ మొదలైంది. 50స్లోనే మీకు తమిళుల పౌర హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత అనేక తమిళ సంస్థలు పార్టీలు ఏర్పడ్డాయి. ఈలం పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్ అని, తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అని, అలాగే చివరకు సాంప్రదాయ తమిళ పార్టీలు, మెయిన్ స్ట్రీమ్ తమిళ పార్టీలు ఒక గౌరవప్రదమైన తమిళ్ క్వశ్చన్కు సొల్యూషన్ వెతకనప్పుడు తీవ్రవాదం కూడా చెలరేగి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీ ఏర్పడి శ్రీలంక అంతర్యుద్ధాన్ని చూసింది. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు భిన్నమైన సింబల జాతీయవాదానికి ప్రతినిధిగా ఉన్న పార్టీలే ఇవాళ 4 అభ్యర్థులు కూడా సింబలీసే, అందులో ఒక్కరు కూడా తమిళ్ లేరు. సో మెయిన్ కంటెండర్స్ తమిళ్ గ్రూప్లో ఒకరికి సపోర్ట్ చేసినా కూడా సీరియస్గా కంటెస్ట్లో ఉన్న 4 కూడా సింబలీసే. అనరకుమార్ దిశనాయకే కానీ, అలాగే మీకు ప్రేమదాస కానీ, రనిల్ విక్రమసింగే కానీ, అలాగే రాజపక్ష కుటుంబం రాజపక్ష కొడుకు పోటీ చేశాడు. అందరూ 4 కూడా సింబలాసే. అందువల్ల తమిళ్ అయినా కూడా తమిళ్ ఓటు కన్సాలిడేట్గా ఈసారి ఒకరికి అనుకూలంగా కానీ ఒకరికి వ్యతిరేకంగా పడలేదు. వివిధ తమిళ్ పొలిటికల్ గ్రూప్స్ వివిధ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అందువల్ల జేవీపీ అధికారంలోకి వస్తే సింబల అతివాదం ఉంటుందా అనే అనుమానం కూడా ఉంది. కానీ కొంత రాజీగా నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అయిన అనర్ కుమార్ దిశనాయకే తాము అధికారంలోకి వస్తే ప్రావిన్షియల్ ఎలక్షన్స్ అంటే రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుపుతాము, అంటే తమిళ ప్రాంతాలకు కూడా సపరిపాలన ఉండే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రామిస్ చేశాడు. అది చూడాలి ఇప్పుడు అమలు చేస్తాడో లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఒక బ్రాడర్ కన్సెన్సస్ను పాలిటిక్స్లో తీసుకొచ్చడానికి ఓ ప్రయత్నం చేస్తానన్నాడు. రెండవది ఎకనామిక్ యాంగిల్లో ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే సాధారణంగా లెఫ్టిస్ట్ మార్క్సిస్ట్ మూలాలు ఉన్నటువంటి నాయకుడు అనురగ్ కుమార్ దిశనాయకే కనుక ప్రైవేట్ పెట్టుబడుల పట్ల విదేశీ పెట్టుబడుల పట్ల ఏ వైఖరి తీసుకుంటాడనే ప్రశ్న ఉంది. అక్కడ కూడా కొంత ప్రాగ్మాటిజాన్ని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు ప్రకటించాడు. మేము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానిస్తాం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానిస్తాం అని ప్రకటించాడు. ఇప్పుడు మీకు చైనా ఎలాగైతే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని చెప్పి ఆ కమ్యూనిస్ట్ దేశంగా ఉంటూ కూడా ప్రైవేట్ పెట్టుబడులను, విదేశీ వ్యాపారాన్ని, విదేశీ పెట్టుబడులను, వాణిజ్యాన్ని ఎలా ఆహ్వానిస్తుందో మేము కూడా ప్రైవేట్ పెట్టుబడులను, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానిస్తామన్నాడు. IMF ప్యాకేజ్ను కంప్లీట్గా రిజెక్ట్ చేస్తానని చెప్పలేదు. $2.9 బిలియన్ IMF లోన్ ప్యాకేజ్ అంటే $290 కోట్ల, దాన్ని రీనెగోషియేట్ చేస్తాను అన్నాడు. అంటే ప్రజలపైన భారాలు పడకుండా IMF రుణాల్లో ఉన్న షరతుల వల్ల ప్రజల పరిస్థితులు మరింత దిగజారకుండా రీనెగోషియేట్ చేస్తానని, కానీ ఎక్స్ట్రీమ్గా రిజెక్ట్ చేస్తాననిలే. సో అదొక రెండవ పని. ఇంకా మూడవది ఎక్స్టర్నల్ ఫారిన్ పాలసీ. అనురగ్ కుమార్ దిశనాయకే సహజంగానే మార్క్సిస్ట్ మూలాలు, లెఫ్టిస్ట్ మూలాలు ఉన్న నాయకుడు కనుక శ్రీలంకన్ మార్క్సిస్టులకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న సంబంధాల రీత్యా కూడా చైనాకు అనుకూల ఫారిన్ పాలసీ ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. చైనాకు అనుకూలుడు అని. సో ఈ ప్రాంతంలో మనకు నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ మార్క్సిస్టులు లెఫ్టిస్టులే కావాల్సిన అవసరం లేదు. మాల్దీవ్స్లో ఉన్న కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కూడా మీకు ప్రో చైనా టిల్ట్ ఉన్నవారు. ఇప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్లో ఇప్పుడు వస్తున్నటువంటి నాయకత్వం కూడా ప్రో చైనా. సో అందువల్ల శ్రీలంకలో మొదటి నుంచి కూడా ప్రో చైనా టిల్ట్ ఉంది. ఇండియా కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. శ్రీలంకలో పోర్ట్లు కూడా చైనా మేనేజ్ చేసింది. శ్రీలంకన్ ఫారిన్ డెట్లో అరౌండ్ 10% చైనాదే. సో అందువల్ల మోర్ దెన్ 10%. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చైనాకు అనుకూలంగా శ్రీలంక పూర్తిగా మారుతుందా అని అనురగ్ కుమార్ దిశనాయక్ ఎన్నికతో ఒక అనుమానం. అక్కడ కూడా కొంత కాంప్రమైజింగ్, కొంత కన్సెన్స్ పాలిటిక్స్ను అయితే ఎన్నికల ముందు ప్రదర్శించాడు. ఇండియాకు కూడా వచ్చాడు ఈ ఇయర్లో. అలాగే మా శ్రీలంక భూభాగాన్ని మా ఇతర దేశాల ఏ పొరుగు దేశాల భద్రతకు
ఇంక్లూడింగ్ భారతదేశ భద్రతకు వ్యతిరేకంగా ఉపయోగించుకోనివ్వము అని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అదే భారతదేశ ఆహ్వానించేటువంటి ప్రకటన. అంటే వీ విల్ నాట్ ఎలో శ్రీలంకన్ టెరిటరీ టు బి యూజ్ అగైన్స్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎనీ నేషన్ ఇంక్లూడింగ్ ఇండియా అన్నాడు. సో అదొక మనకు పాజిటివ్ సైన్. ఎందుకంటే శ్రీలంకలో గనక చైనా మిలిటరీ స్థావరం ఏర్పడితే అది భారతదేశ రక్షణకు ఇండియన్ ఓషన్లో ఉండేటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను టిల్ట్ చేస్తుంది, చైనాకు అనుకూలంగా ఇండియాకు వ్యతిరేకంగా. సో అందువల్ల ఆ అష్యూరెన్స్ కూడా అనురాగ్ కుమార్ డిస్నాయక్ ఇచ్చాడు. మా దేశ టెరిటరీని, చైనాని స్పెసిఫిక్గా చెప్పకపోయినా మా దేశ టెరిటరీని ఏ దేశ ఇంక్లూడింగ్ భారతదేశ భద్రతకు నష్టం కలిగించే రీతిలో వాడుకోనివ్వమని. ఇక ఎకనామిక్స్ పాలసీ, అడ్మినిస్ట్రేషను, ఫారెన్ పాలసీ, ఈ 3 చెప్పాను నేను. 4వ అంశం ఏంటంటే పొలిటికల్ రిఫార్మ్స్. సో ఆ శ్రీలంకలో మొదటి నుంచి కూడా ఉన్న ఒక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క హోదా ఏంటి, పార్లమెంటరీ డెమోక్రసీ ఉండాలా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ ఉండాలా, అధికారాలన్నీ అధ్యక్షుని చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండాలా అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటూ వచ్చింది. రాజపక్షల టైంలో అధికారం అంతా తమ చేతిలో కేంద్రీకృతం చేసుకొని ఒక రకంగా శ్రీలంకలో రాచరిక వ్యవస్థలాగా నడిపారు. ఇందుకు భిన్నంగా అనురాగ్ కుమార్ డిస్నాయకే తాను అధ్యక్షుడైతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేస్తాను అని ప్రామిస్ చేశాడు. అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండడం చూడాలి. ఇప్పుడు ఏ మేరకు అధికారాలన్నీ అధ్యక్షుడి దగ్గరే కేంద్రీకృతమై ఉంటాయా, పొలిటికల్ రిఫార్మ్ చేపట్టి పార్లమెంటుకు, ఇన్స్టిట్యూషన్స్కు కొంత అధికారాలు రివైవ్ చేసి మోర్ డెమోక్రటిక్గా శ్రీలంకన్ పాలిటీ రిఫార్మ్ అవుతుందో చూడాలి. అందువల్ల కీలకమైన 4 అంశాలు: రాజకీయ సంస్కరణలు, ఆర్థిక విధానము, విదేశాంగ విధానము, పాలనాపరమైనటువంటి వ్యవహారం. ఈ 4 కూడా కొంత ఫ్రెష్నెస్ను, కొంత ప్రాగ్మాటిజాన్ని, అంటే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అతివాద దృక్పథాన్ని వీడి మోడరేషన్ను అనురాగ్ కుమార్ డిస్నాయకే తన ఎన్నికల ప్రణాళికల్లో కానీ ఉపన్యాసాలు కానీ ప్రకటించారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఆ చెప్పినటువంటి ప్రాగ్మాటిజాన్ని ఆచరణలో అమలు చేస్తాడో లేడో చూడాలి. లెట్స్ వెయిట్. ఆచరణలో అమలు చేస్తే శ్రీలంకకు మంచిది, ఇండియాకు కూడా మంచిది. రైట్ సార్. ఇక బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, మోదీలు తరచూ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, అలాగే కేజ్రీవాల్ని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు సార్. అంటే కేజ్రీవాల్ నిన్న జరిగిన జన్ కీ అదాలత్ కార్యక్రమంలో బీజేపీకి బ్యాక్ బోన్ అయిన ఆర్ఎస్ఎస్ని క్వశ్చన్ చేశారు. ఇంకో కమెంట్ కూడా చేశారు. తన తల్లి అంటే ఆర్ఎస్ఎస్ కంటే కుమారుడు మోడీ గొప్పవాడయ్యాడా, మోదీ వైఖరి అదే చూపిస్తోంది, ప్రతిబింబిస్తోంది అంటూ ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఒక రూల్ ఉంది, 75 ఇయర్స్ దాటితే వాళ్ళు ఏ పదవుల్లోనూ ఉండకూడదు, మరి మోదీకి ఇది ఎందుకు వర్తించదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ని ఆయన క్వశ్చన్ చేశారు సార్. ఏంటి కేజ్రీవాల్ అంటే అదే యడియూరప్ప కూడా 75 ఇయర్స్ అయినాక కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా. అదేమి ఎగ్జామ్షన్లకు అతీతం. రాజ్యాంగాన్నే సవరిస్తారంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకోలేరా? అదేమన్నా ఆధ్యాత్మిక గ్రంథాల సవరణకు అతీతమైనవి. ఆ పార్టీ తనకు తానుగా పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్ అంతే తప్ప ఎవరో మ్యాండేట్ చేసిన ప్రిన్సిపల్ కాదు కదా. కాన్స్టిట్యూషన్నే 100 సార్లు పైగా మనం సవరించుకున్నాం, అనేక మినహాయింపులు ఇచ్చుకున్నాం, అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం కదా కాన్స్టిట్యూషన్లో కూడా. అందువల్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీ సొంత రాజ్యాంగం, అది వేరే పార్టీల సంబంధం అంశమే కాదు కదా. బీజేపీ ఏ రకమైన నియమావళి పెట్టుకోవాలన్నది కేజ్రీవాల్ డిసైడ్ చేయలేడు కదా. బీజేపీ డిసైడ్ చేసుకోవాలి. బీజేపీ డిసైడ్ చేయడాన్ని రైటా రాంగా ప్రజలు నిర్ణయించాలి. మధ్యలో కేజ్రీవాల్ ఎవరు బీజేపీలో ఏ వయసులో రిటైర్ కావాలి అని? సో అమెరికాలో 78 ఏళ్ల వయసులో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయడం లేదా? 81 ఏళ్ల వయసులో బైడెన్ పోటీ చేస్తాను అనలేదా? అందువల్ల ఆ లాజిక్ కరెక్ట్ కాదు. ఆ లాజిక్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యాక్టివ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఏజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. 40 ఏళ్ళకు కూడా అనారోగ్యంతో మెదడు సరిగా పనిచేయక ఉండేవాడు ఉండొచ్చు. 75 ఏళ్ళలో కూడా మోడీ చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. ఏమాత్రం కూడా ఆయన ఏజ్, ఆయన యాక్టివిటీకి అడ్డంకిగా ఉన్నట్టు ఎక్కడా మనకు సూచన లేదు. ఎక్కడ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, దేశంలో అత్యధికంగా భారతదేశ రాజకీయ చరిత్రలో
ఏ నాయకుడు కూడా ఇంతటి స్థాయిలో ప్రచారాలు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సభలో పాల్గొనలేదు. సో అంత యాక్టివ్గా ఉన్న నాయకుడికి ఏజ్ ఒక లెక్కన. సో అందువల్ల మోడీని ఏజ్ పైనో మోడీని కుటుంబ అంశం పైనో విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమీ ప్రతిపక్షాలకు దక్కదు. ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఆయన ఏమైనా బైడెన్ లాగా, ఇప్పుడు బైడెన్ అంటే మర్చిపోతున్నాడు, తాపకోసారి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నిన్న కూడా మోడీని ఇంట్రడ్యూస్ చేయాల్సిన సమయంలో హూ ఈజ్ నెక్స్ట్, ఎవరు మాట్లాడతారు నెక్స్ట్ అని క్వాడ్ సమ్మిట్లో కూడా అన్నాడు. తత్తరపడుతున్నాడు. అది ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది బైడెన్. కానీ మోడీ ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అయ్యాడు? అలా ఏజింగ్ యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఎవరికైనా తప్పదు. సో ఏజింగ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా ఏజింగ్ వల్ల ఆయన ఇన్కెపాసిటీ అవుతే ఆయన ఏజ్ గురించి ప్రశ్నించాలి మనం. లేకపోతే ఏజ్ గురించి ఎందుకు ప్రశ్నించాలి? ఆయన విధానాల గురించి ప్రశ్నించాలి. కానీ ప్రత్యర్థులు చాలా సందర్భాలు ఏజ్ వదిలేసి ఆయన కుటుంబం గురించి ప్రశ్నించడం, ఆయన వయసు గురించి విధానాలు వదిలేసి, అది అబ్సల్యూట్లీ అన్కాల్డ్ ఫర్. అందువల్ల రాజకీయాల్లో నువ్వు కావాలంటే మోడీ విధానాన్ని ప్రశ్నించు, మోడీ వయస్సును ప్రశ్నించడం వల్ల ఉపయోగం ఏం లేదు. అయినా ఒకవేళ బీజేపీ కనుక రూల్ పెట్టుకొని నరేంద్ర మోడీ కాకపోతే ఎవరవుతారు? అమిత్ షాను అవుతాడు, యోగి ఆదిత్యనాథ్ అవుతాడు. మీరు చూస్తున్నట్టు రాజకీయాలు ఏం జరుగుతుంది? వాజ్పేయి అద్వానీ ఉన్నప్పుడు వాజ్పేయి బెటరు అన్నాం, అద్వానీ మోడీ అనే పోటీ వచ్చాక అద్వానీ బెటర్ అన్నారు ప్రత్యర్థులు. మోడీ అమిత్ షా వచ్చినాక మళ్ళీ మోడీ బెటర్ అంటారు. చూడండి మీరు, అమిత్ షా అధ్యక్షుడు అయితే దేశ ప్రధాని అయితే మోడీ బాగుండే అంటారు. మళ్ళీ రేపు అమిత్ షా యోగి ఆదిత్యనాథ్లో అయ్యారనుకోండి, యోగి ఆదిత్యనాథ్ అయ్యారనుకోండి, యోగి ఆదిత్యనాథ్ కన్నా అమిత్ షానే బెటరు అంటారు. సో అది చూడలేదా మనం ఈ రాజకీయ ప్రస్థానం. అందువల్ల బీజేపీ ఏ రూల్ పెట్టుకుంటుందన్నది బీజేపీ ఇష్టం, ఏ నాయకుడిని ఎన్నుకుంటుందన్నది బీజేపీ ఇష్టం. ఆ నాయకుడు ఏ విధానాలు అనుసరిస్తాడు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ విధానాలు సరైనవా కాదా అనేది ఎవరైనా విశ్లేషించవచ్చు. ఇక ప్రశ్నలు కేవలము మోడీ అమిత్ షాలు ప్రతిపక్షాలనే కాదు, ప్రతిపక్షాలకు కూడా బీజేపీని టార్గెట్ చేస్తుంది. ఇదే మొదటిసారి కాదు కదా, రోజు రాహుల్ గాంధీ మోడీనే టార్గెట్ చేస్తున్నాడు కదా. అదేదో వన్ సైడ్ బ్యాటింగ్ ఉంది, మోడీ అమిత్ షాలే ప్రత్యర్థుల్ని అటాక్ చేస్తున్నారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రత్యర్థులు కూడా రోజు మోడీని అటాక్ చేస్తున్నారు. అందులో ఒక వన్ సైడ్ బ్యాటింగ్ ఏం లేదు, రెండు సైడ్ల బ్యాటింగ్ ఉంది. సో రాజకీయాల్లో రెండు సైడ్లు ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ను అడగడం ఎందుకు? ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఉండే సంబంధాలు ప్రత్యేకత చాలామందికి తెలియదు. నిజమే, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక స్ఫూర్తితోనే బీజేపీలో నాయకులు మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ సంబంధాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆర్ఎస్ఎస్కు ఉండే అనేక విభాగాలు, విద్యార్థుల్లో ఇప్పుడు ఏబీవీపీ, అలాగే మీకు కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, అలాగే మీకు వనవాసి కళ్యాణ పరిషత్ అని, విశ్వ హిందూ పరిషత్, ఇలా అనేక రకాల విద్యాభారతి, ఆర్ఎస్ఎస్కు అనేక విభాగాలు ఉంటాయి. ఈ విభాగాలలో ఒక విభాగం రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ. కానీ ఆర్ఎస్ఎస్ డే టు డే పాలిటిక్స్ను బీజేపీ రోజువారీ రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించుకుంటుందని చాలామంది అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ న్యాయాల్లో పనిచేసేవాడిని అడగండి, అలా ఉండదు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది తన విధానపరమైన అంశాలు. ఆర్ఎస్ఎస్కు బీజేపీ మోడీకి గ్యాప్ ఉన్నమాట నిజం, అది మోహన్ భగవత్ మాటల్లో అనేకసార్లు కనబడుతుంది. సో ఎవరు దేవుని తామే సర్వస్వము, తామే సర్వశక్తివంతులు అనుకోకూడదు. ఇలా అనేకసార్లు ప్రతిపక్షాలని శత్రువులుగా చూడకూడదు, ప్రత్యర్థులుగా చూడాలి. ఇలా ఇటీవల కాలంలో మీరు మోహన్ భగవత్ ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైనా చూడండి, అందరికీ అర్థమవుతుంది క్లియర్గా మోడీకి ఉద్దేశించి చేసినవని. మరి మోడీకి ఉద్దేశించి మోహన్ భగవత్ పబ్లిక్గా ఎందుకు చేయాలి? ఆర్ఎస్ఎస్కు అంతర్గత మీటింగ్స్ ఉంటాయి కదా. మొన్న కేరళలో జరిగినటువంటి సమన్వయ బైఠక్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరఫున జేపీ నడ్డా పాల్గొన్నాడు. ఆర్ఎస్ఎస్ కమ్యూనికేట్ చేయవచ్చు కదా ఇంటర్నల్గా, అంటే ఇంటర్నల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ కావడం వల్లనే ఆర్ఎస్ఎస్ అధినేత పబ్లిక్గా చెప్పాల్సి వస్తుంది. సో అది క్లియర్గా అర్థమైంది, లేదా పబ్లిక్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్ఎస్ఎస్ అంతర్గత వ్యవహారంగానే ఉండేవారు కదా. సో పబ్లిక్గా చెప్తున్నారంటే ఇంటర్నల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయినాయని క్లియర్గా అర్థమవుతుంది. అంటే మోడీ పట్ల ఆర్ఎస్ఎస్లో ఆ గ్యాప్ ఉన్నమాట నిజం.
కానీ ఆ గ్యాప్ ఉన్నది కదా అని ఆర్ఎస్ఎస్ ఏదో మోడీ పట్ల వ్యతిరేకంగా ఉంది, మోడీ కాక ఇంకెవరినో దేశ ప్రధాని చేయాలనుకుంటుందంటే అది పూర్తిగా పొరపాటు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది ఏంటి? తన ఎజెండాను అమలు చేసేటువంటి ప్రధానమంత్రి కావాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇంత సమర్థవంతంగా అమలు చేసిన నాయకుడు ఇంకోరు లేరు. అందువల్ల ఇక ఆర్ఎస్ఎస్కి అభ్యంతరం ఏముంటుంది? వ్యక్తిగతంగా మోడీ ప్రవర్తన పట్ల, మోడీ వ్యవహార సరళి పట్ల, మోడీ అనుసరించేటువంటి పద్ధతుల వల్ల కొంత అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చేమో, కానీ అవి మోర్ సింబాలిక్ దెన్ సబ్స్టాన్షియల్. మోర్ సింబాలిక్ ఎందుకు అంటున్నా అంటే అది విధానపరమైన అంశాలు కాదు కదా. విధానపరంగా మోడీ అనుసరించిన ఈ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండాకు విరుద్ధము అని ఒక ఉదాహరణ చెప్పండి. ఇవన్నీ కూడా యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్కు సంబంధించినవి. సో యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ బిహేవియరు, లీడర్షిప్ ఉండాల్సిన స్వభావము, వీటికి సంబంధించిందే తప్ప దే ఆర్ నాట్ సబ్స్టాన్షియల్. ఇప్పుడు ఏదో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి భిన్నంగా ఆయన ఏమన్నా మోడీ లెఫ్టిస్ట్ ఎజెండాతో పోతున్నాడా? లెఫ్ట్ లిబరల్ ఎజెండాతో పోతుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ప్రతిపక్షాలు అనుకుంటున్నట్లుగా ఏదో మోడీని రిప్రమాండ్ చేసి అభిశంసించి మోడీ పైన చర్యలు తీసుకుంటే ఇలా ఉంటుంది అనుకుంటే పొరపాటు. అది బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్యలుండేటువంటి సంబంధాల స్వభావాన్ని, ఆ స్వభావ తీరును లోతుగా అర్థం చేసుకోలేని యొక్క పొలిటికల్ డిస్టార్షన్ అది. అందువల్ల అది పొలిటికల్ మయోపియా. అందువల్ల ఆర్ఎస్ఎస్ మోడీ వేరు కాదు. కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు, బట్ అల్టిమేట్గా తమ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ మోడీని ఎందుకు అవిశ్వసిస్తుంది? ఎందుకు కేజ్రీవాల్ కోరినట్లు మోడీని ఎందుకు విమర్శిస్తుంది? సో ఇదంతా ప్రయోజనం లేని పని. దానికన్నా మోడీ ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నలు లేవనెత్తచ్చు. ఆ విధానాలపైన కూడా ఇవాళ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. పూర్తిగా లేవనెత్తలేని అనడం లేదు. ఇలా పార్టీలను చీల్చి ఇలా రాజకీయాల ఫిరాయింపులను ప్రోత్సహించడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మీకు ఎన్నికల తర్వాత ఆర్గనైజర్ పత్రికలు రతన్ శారద ఆర్ఎస్ఎస్ మేధావి, ఆథర్ కూడా చాలా మంచి మేధావి, చాలా ఈజ్ ఎ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. నేను రిపబ్లిక్ టీవీ చర్చలో వీళ్ళతో కలిసి పాల్గొన్నాను. రతన్ శారద, ప్రఫుల్ కేత్కర్ అని ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు. ప్రఫుల్ కేత్కర్ నేను ఒకే హోటల్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం 2 రోజులు. సో అందువల్ల రతన్ శారదాతో 2 days గడిపాను. ఫెయిర్లీ నాలెడ్జబుల్ ఆథర్, ఆయన ఆర్ఎస్ఎస్ మేధావి. సో ఆయన ఆర్గనైజర్ పత్రికలో రాసిన వ్యాసంలో క్లియర్గా ఎన్సీపీని చీల్చడం తప్పు, అజిత్ పవార్ని ఎన్డీఏలో చేర్చుకోవడం తప్పని కూడా చెప్పాడు. సో అది తప్పని చెప్పాడు కనుక అజిత్ పవార్ను ఇప్పుడు చేర్చుకోరా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పని చెప్పినా బీజేపీ ఎన్సీపీని చేర్చుకుంటుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ వ్యవహార సరళి ఎలా ఉంటుందంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ లైక్ ఒక పెద్ద మనిషిలాగా చెప్తారు, పెద్దన్నలాగా ఇలా చేయకూడదు నాన్న, ఇది బిహేవియర్ మంచిది కాదని. బట్ బీజేపీకి కూడా తన అటానమీ తనకు ఉంటుంది. ఇది వెరీ కాంప్లెక్స్ రిలేషన్షిప్, దాని స్ట్రక్చర్స్ అర్థం కాక మాట్లాడతాం. అందువల్ల ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది బీజేపీకి ఎవరితో మిత్రపక్షం ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎన్సీపీ ఉండాలా, టీడీపీ ఉండాలా, పలానా పార్టీ ఉండాలా అని ఆర్ఎస్ఎస్ ఒక బ్రాడ్ కాంటూర్స్ గీస్తుంది. ఆ బ్రాడ్ కాంటూర్స్ నుంచి బీజేపీ అటు ఇటు కదిలితే కదలద్దయ్యా, ఇంకా ఈ బ్రాడ్ కాంటూర్స్ తప్పినామో అని చెప్తారు అంతే. కానీ దాని కొరకు వెంటనే బీజేపీ మీద చర్యలు తీసుకోవడం అంటూ ఉండదు. ఆర్ఎస్ఎస్ అలా ప్రవర్తించదు. నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ జర్నలిస్ట్గా ఆర్ఎస్ఎస్ సంబంధాలని రాజకీయాలు పరిశీలించిన వ్యక్తిగా, అందువల్ల ఆర్ఎస్ఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్. ప్రతిపక్షాలు కోరినట్లుగా ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ చేయదు. ఆర్ఎస్ఎస్ తాను కోరుకున్నట్లుగా ఫంక్షన్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్కి ఉండేటువంటి ఆ అడాప్టబిలిటీ వల్లనే ఆర్ఎస్ఎస్ పెరుగుతోంది. మీరు అనేక సంక్లిష్టమైన అంశాలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా రిజిడ్ అని అనుకుంటాను. నిజం కూడా రిజిడిటీ ఆఫ్ ఐడియాలజీలోతో పాటు అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అప్రోచ్లో కూడా ఉంది ఆర్ఎస్ఎస్. మీకు దానికి ఉదాహరణే, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వారు మీడియాతో ఎవరు మాట్లాడేవారే కాదు. దే నెవర్ యూస్ టు ఎంటర్టైన్ మీడియా. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్లో ఒక పెద్ద చర్చ ఏంటంటే ఎందుకు మనం మీడియాతో మాట్లాడకూడదు, మీకు ఆర్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్, ఆర్ఎస్ఎస్ ఫేస్బుక్, ఇట్లా హడావుడు ఉంటుంది. ఉండదు చూడండి మీరు. ఆర్ఎస్ఎస్ తన పందాన్ని చేసుకుంటూ పోతుందంటే. కానీ ఇటీవల కాలంలో కొంత మీడియాతో రిలేషన్స్ రామ్ మాధవ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు సునీల్ అంబేద్కర్ ఇప్పుడు మీడియా స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ మీటింగ్ అయినాక మీడియాకు తమ నిర్ణయాలు చెప్తున్నారు. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్
ఐడియాలజికల్ ఫోర్స్గా భారత రాజకీయాలు ఎమర్జ్ అయ్యాక అది కూడా తమ సైద్ధాంతిక భావజాలంలో పనిచేసే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలించాక ప్రతి అంశం పైన ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది అని భారత ప్రజలు, భారత రాజకీయ వ్యవస్థ ఎదురు చూస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ అందుకు అనుగుణంగా అడాప్ట్ అయి చెప్పడం మొదలుపెట్టారు. ఇటీవల కాస్ట్ సెన్సెస్ పై కూడా చాలా కాలం ఆర్ఎస్ఎస్ దీనికి ఆమోదం తెలపలేదు. ఇటీవల కాస్ట్ సెన్సెస్ కూడా తమ ఆమోదం తెలిపారు. సో హిందుత్వ అనేది ఏది అప్పర్ కాస్ట్ డామినేషన్లో ఉంటుందన్న విమర్శలు ఉండగా ఇవాళ ఇంక్లూజివ్ హిందుత్వ అని బీజేపీ ఆర్ఎస్ఎస్ తెచ్చారు. ఇలా ఆర్ఎస్ఎస్ పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ అవుతూ తన ఆర్గనైజేషన్ యొక్క కోర్ ఎజెండాను అమలు చేసుకుంటుంది. కోర్ ఎజెండాలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు. కానీ ఆ కోర్ ఎజెండాను అమలు చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ తన విభాగాలతో వ్యవహరించే తీరులో కానీ సమాజంతో వ్యవహరించే తీరులో కానీ చాలా ఫ్లెక్సిబిలిటీని, అడాప్టబిలిటీని చెప్తుంది. అందుకు ఉదాహరణే మోడీ ఆర్ఎస్ఎస్ సంబంధాలు. సో అందువల్ల ఏదో మోడీతో రిజిడ్గా ఉండి నీ సంగతి లేవు, నువ్వు పక్క జరుగు, నేను నా వాళ్ళం పెట్టుకుంటా అంటే ఎవరు నా వాళ్ళు? అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కు చాలా సన్నిహితం. మోడీ సన్నిహితం కదా? మోడీ అయినా ఆర్ఎస్ఎస్ఏ, నితిన్ గడ్కరీ అయినా ఆర్ఎస్ఎస్ఏ, అమిత్ షా అయినా ఆర్ఎస్ఎస్ఏ, రాజ్నాథ్ సింగ్ అయినా ఆర్ఎస్ఎస్ఏ. ఆర్ఎస్ఎస్కి అభ్యంతరం ఉంటుంది ఎవరు కూర్చుంటుంది ఆడ సీట్లో. ఆర్ఎస్ఎస్కు నితిన్ గడ్కరీ కూర్చోవాలి, నరేంద్ర మోడీ లేచిపోవాలని ఎందుకుంటుంది ఆర్ఎస్ఎస్కు? ఇది మన అమాయకత్వం తప్ప. నరేంద్ర మోడీ ప్రవర్తన, సలరీ అండ్ యాటిట్యూడ్స్ కొంత ఆర్ఎస్ఎస్కి అభ్యంతరంగా ఉండవచ్చు కూడా. అది బహిరంగంగానే మోహన్ భగవత్ ప్రకటనలో మనకు కనబడుతుంది. ఇంటర్నల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో చెప్పి ఇక మారతలేడు కనుక బహిరంగంగా చెప్పి పబ్లిక్ నుంచి ఏదో ప్రెషర్ రావాలని ఆర్ఎస్ఎస్ ఏమైనా వ్యూహాత్మకంగా బయటకు అంటుందేమో. కానీ ఆర్ఎస్ఎస్కు నితిన్ గడ్కరీ చాలా సన్నిహితం కనుక మోడీని తీసే నితిన్ గడ్కరీని పెట్టాలని చూడదు ఆర్ఎస్ఎస్. ఎందుకు చూడదు అంటే ఆర్ఎస్ఎస్కు నితిన్ గడ్కరీ మోడీ అనేది ఇమ్మెటీరియల్, ఆర్ఎస్ఎస్కు తన ఎజెండా అమలు అవుతుందా లేదా అనేదే మెటీరియల్. అందువల్ల బీజేపీ ఎవాల్వ్ చేసుకుంటుంది లీడర్షిప్. అందువల్ల కేజ్రీవాల్ ఊహించినట్లుగా మోడీని మొట్టికాయలు వేసడానికి ఆర్ఎస్ఎస్ ఏదో వ్యవహరిస్తుంది అనుకుంటే పొరపాటు. అది మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలని ఆర్ఎస్ఎస్ ఎలా వ్యవహరిస్తుందనేది చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. చాలామందికి అర్థం కాని సంస్థలు ఆర్ఎస్ఎస్ ఒకటి. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ ఎంత స్ట్రాంగ్ ఐడియాలజికల్ మూవింగ్స్ ఉన్నదో అంతే ఫంక్షనల్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చూపిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏదో ఆర్ఎస్ఎస్ అన్నీ లేకపోతే నితిన్ గడ్కరీ ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు. అలాగే ఆర్ఎస్ఎస్ నిజంగానే తనకు బాగా విధేయంగా ఉన్నవాడు ఆడు ఉండాలి కాస్తంతా కూడా అంటే అలా ఉండదు ఆర్ఎస్ఎస్ ఫంక్షనింగ్. అందువల్ల ఏదో మోడీ పైన ఆర్ఎస్ఎస్ కంప్లైంట్ చేస్తే బిడ్డ పైన తల్లి కంప్లైంట్ చేసిన అనటానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. 2 స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన పరిస్థితి సార్. ఈ ఎదుగుదలలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా చాలా కీలకం. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్న జేపీ నడ్డా గతంలో ఒక కామెంట్ చేశారు సార్, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అని చెప్పేసి. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? రాంగ్ అండి. అదే ఏంటంటే కేజ్రీవాల్ నేను క్వశ్చన్ చేశారు సార్, అది నేను మిమ్మల్ని అడుగుతాను. ఎక్కడ అన్నాడు జేపీ నడ్డా? ఇదంతా ఇప్పుడు మనం కేజ్రీవాల్ అంటేనే సరిపోదు, మనం కూడా చెక్ చేయాలి. మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. అది చెప్పినట్టు ఏమన్నాడు? ఆర్ఎస్ఎస్ అవసరం లేదు మాకు అన్నాడా? పచ్చి అబద్ధం అండి అది. జేపీ నడ్డా అనకపోవచ్చేమో కానీ నిన్న కేజ్రీవాల్ చెప్పచ్చు. జేపీ నడ్డా ఏమన్నాడంటే ఇక బీజేపీకి ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? అవసరం లేదనడం వేరు, హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదన్నాడు. ఎందుకు అవసరం లేదంటే పట్టుకుని నడిపించాలి, అది దానికి అవసరం లేదని చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళ బిడ్డను మనం చేయి పట్టుకొని నడపం కదా. ఎందుకు నడపం? వాడు తనంత తాను నడుస్తారు కనుక నడపం, అంతే కదా. సో అంతే, కానీ అవసరం లేదంట దాని మీనింగ్. స్కూల్లో అడ్మిషన్ అప్పుడు మనం పోకపోతే ఎవడిపోతాడు తండ్రి. సో చేయి పట్టుకొని నడిపించడం అవసరం లేదు వేరు, అవసరం లేదు వేరు. దీని రెండింటి మధ్య చాలా తేడా ఉంది కదా. 100%. అందువల్ల హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు అన్నాడు. దాన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, భారతీయ జనతా పార్టీ నాయకత్వంకు ఆర్ఎస్ఎస్కు మధ్య పెరిగిన గ్యాప్కు ఒక ఇండికేషన్గా చూడొచ్చు. కొంతమేరకు అది నిజం కూడా. నేను ఇంతకుముందు బీజేపీకి ఆర్ఎస్ఎస్ మోడీ నాయకత్వంలో బీజేపీ వ్యవహరించే తీరుకు ఆర్ఎస్ఎస్ ఆశిస్తున్న వ్యవహార సరళికి మధ్య ఉండే గ్యాప్కు జేపీ నడ్డా స్టేట్మెంట్ ఒక చిహ్నం కావచ్చు. కానీ అదే సమయంలో ఇంకో వాస్తవం కూడా కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదిగి 25% ఫిరాయింపుదారులకే సీట్లు ఇస్తున్న సమయంలో
ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ ఎక్కడుంది? ఇవాళ జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ అవసరం వచ్చింది, రామ్ మాధవ్ని తీసుకొచ్చారు కదా. ఎవరిని తీసుకొచ్చారు? మళ్ళీ మీరు వేరే వాళ్ళని పట్టుకొచ్చి పెట్టినరా? రామ్ మాధవ్ చాలా ఊహాగానాలు వచ్చాయి మనకు పత్రికల్లో. రామ్ మాధవ్కు, మోడీకి, అమిత్ షాలకు పడదు, రామ్ మాధవ్ను పక్కకు పెట్టిండ్రు, రామ్ మాధవ్ను ఆర్ఎస్ఎస్కి పంపించారు. ఆర్ఎస్ పంపించింది నిజం, కానీ మళ్ళీ ఆయన ఆర్ఎస్ మళ్ళీ బీజేపీలోకి వచ్చారు కదా. సో అందువల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు, వ్యవస్థల మధ్య, సంస్థల మధ్య సంబంధాలు చాలా డైనమిక్గా ఉంటాయి. స్టాటిక్గా ఉండాలని రూల్ ఏం లేదు అందులో. పాలిటిక్స్ చాలా డైనమిక్ కదా. అందువల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలు కూడా స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఆ డైనమిక్గా ఎవాల్వ్ అయ్యే సందర్భంలో జేపీ నడ్డా అన్నమాట. జేపీ నడ్డా చాలామంది అనుకుంటున్నట్లు ఆయన తొందరపడి మాట్లాడి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే స్వభావం ఉన్న నాయకుడు కూడా కాదు. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. సమయానికి ఏదో మాట్లాడేస్తారు, అతిగా మాట్లాడతారు, ఎమోషనల్గా మాట్లాడతారు, లక్ష్మణ రేఖ దాటి మాట్లాడుతుంటారు, ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతుంటారు. ఇవన్నీ మనం చాలా పార్టీలో నాయకులను చూస్తాం. ఇలాంటి నాయకులు వాళ్ళ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. కానీ జేపీ నడ్డా ఆ రకమైన స్వభావం ఉన్న నాయకుడు కూడా కాదు. మీరు జేపీ నడ్డా స్టేట్మెంట్ నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి. సెన్సేషనల్ అయిపోయి పెద్ద కాంట్రవర్సీ అయిపోయి దేశం మొత్తం జేపీ నడ్డా ఇలా ఎట్లా అంటాడు అని ఎక్కడ చర్చ జరిగింది ఒక్క ఉదాహరణ చెప్పండి నాకు. సింగిల్ ఎగ్జాంపుల్ ఉండదు చూడండి. సో విత్ ఇన్ ద పార్టీ లేదు, ఎక్కడా ద పార్టీస్ లేవు. మీరు జేపీ నడ్డా స్టేట్మెంట్ వల్ల భారతదేశంలో ఒక వివాదము చెలరేగిన ఒక్క ఉదాహరణ చెప్పండి. విత్ ఇన్ ద పార్టీ, భారతీయ జనతా పార్టీ లేదా సంఘ్ పరివారంలో కానీ లేదా భారత రాజకీయ వ్యవస్థలో కానీ ఇంకో జేపీ నడ్డా అన్న ఈ ప్రకటన వివాదాస్పదమైంది, తీవ్రమైన చర్చకు దారితీసిన ఒక్క ఉదాహరణ లేదు. అంటే ఎందుకది? ఆయన పొలిటికల్ పర్సనాలిటీని తెలియజేస్తాను. నేను సన్నిహితంగా కూడా చూశాను. మా ఇంటికి వచ్చారు కనుక నేను ఆయన కొంతసేపు ఇంటరాక్టెడ్ అయ్యాను కనుక, చాలా విషయాలు మాట్లాడాను కనుక ఐ కుడ్ పర్సనల్లీ అబ్జర్వ్ హిస్ పర్సనాలిటీ. అందుకొరకు అంత ఖచ్చితంగా చెప్పగలను. పొలిటికల్ అబ్జర్వర్గా, ఒక రాజకీయ పరిశీలకుడుగా జేపీ నడ్డా ఎవల్యూషన్ను చూడడమే కాకుండా పర్సనల్ అబ్జర్వేషన్ చూసినప్పుడు మరింత ఎఫెక్టివ్గా మనం అంచనా వేయగలం. సో పర్సనల్ అబ్జర్వేషన్లో కూడా ఇది పర్సన్ ఆఫ్ సమ్ ఎమినెన్స్, చాలా డీసెన్సీ. పొలిటికల్గా నేను మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను. ఒక భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఇవాళ మనకు తెలుసు, మండలంలో బీజేపీ అధ్యక్షుడు అయితేనే కాలర్ ఎగరేస్తుంటాడు, నేను మండల్ బీజేపీ ప్రెసిడెంట్ అని. అలాంటిది బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మామూలు విషయం కాదు. బీజేపీలో కార్పొరేటర్ అయినా ఒకరు ఎవరైనా నేను కార్పొరేటర్ అని అనొచ్చు. సో కానీ ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ ఆయన హ్యూమిలిటీ, చాలా హంబుల్గా ఉండే విధానం కానీ, చాలా పర్సనల్ డీసెన్సీ, నైసిటీస్ను చూశాను నేను పర్సనల్గా కూడా. చాలా అది కావాలంటే రాదు, నా దగ్గర నటించాలని అవసరము ఆయనకు లేదు, నటించలేరు కూడా. నా స్థాయికి ఆయన ఎందుకు నటిస్తాడు? ఆయన స్థాయి నా స్థాయికి మధ్య పోలికే లేదు కదా. సో అలాంటప్పుడు అడకన్నది ఆయన వ్యక్తిత్వ స్వభావం అది. అందువల్ల దానికి మీరు రాజకీయ స్టేట్మెంట్ లేదప్పుడు నేను వ్యక్తిగత పరిశీలనలో చెప్పింది పక్కకు పెడదాం. మీరు చెప్పండి, ఏదైనా ఒక్క కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నడ్డాది ఉందా ఇంతవరకు హిస్టరీలో? లేదు. విత్ ఇన్ ద పార్టీ లేదు, బయట కూడా లేదు. పొలిటికల్గా కూడా ప్రత్యర్థులు కూడా మన నడ్డా ఇలా అంటాడు. జేపీ నడ్డా, అమిత్ షా స్టేట్మెంట్ల పైన కాంట్రవర్సీ అయిన ఉదాహరణలు ఉన్నాయి, మోడీ స్టేట్మెంట్ల పైన కాంట్రవర్సీ ఉన్న ఉదాహరణలు ఉన్నాయి. కానీ మీకు జేపీ నడ్డా స్టేట్మెంట్ల పైన కాంట్రవర్సీ అయిన ఉదాహరణ లేదు. మీకు చాలామంది బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు కాంట్రవర్సీ అవుతుంటాయి, కానీ అంత పరుషంగా మాట్లాడే స్వభావమే జేపీ నడ్డాది కాదు. అందువల్ల ఆర్ఎస్ఎస్ పట్ల తిరస్కార భావంతో జేపీ నడ్డా మాట్లాడారని నేనైతే అర్థం చేసుకోలేదు. డెఫినెట్గా ఆ గ్యాప్ను కొంత రిఫ్లెక్ట్ చేస్తే చేయొచ్చు, కానీ ఇట్ ఈజ్ మోర్ ఇన్ ద కాంటెక్స్చువల్గా అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే బీజేపీ కొంత ఎదిగింది. ఇప్పుడు ప్రతిరోజు చేయి పట్టుకొని ఆర్ఎస్ఎస్ నడిపించాల్సిన అవసరం లేదన్నాడు, కానీ ఆర్ఎస్ఎస్ అవసరం లేదని బీజేపీ అన్నదిల్లారు బీజేపీ అధికారంలో ఉండదు. చాలామంది తెలియదు. ఆర్ఎస్ఎస్ఏ మద్దతు ఇవ్వనప్పుడు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాదు. మీకు ఈవెన్ ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో కొంత బీజేపీ దెబ్బతినడానికి కారణం కూడా అదే. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి చెందడమే కారణం. ఆర్ఎస్ఎస్ చాలామందికి అర్థం కాదు. నేను ఈ మధ్య ఒక ఆర్ఎస్ఎస్ నాయకునితో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, సార్ మేము ఇలా ఈ ట్రోల్స్ గురించి చర్చ జరిగినప్పుడు
నోటికొచ్చినట్టు ఇతరులపైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని 2 రకాలుగా చూస్తుంది. ఇప్పుడు మావారు, భవిష్యత్తులో మావారు అని మేము 2గా వర్గీకరించుకుంటాం. ఇప్పుడు మావారు కాకపోయినా భవిష్యత్తులో మావారు కావచ్చు కనుక ఎవరితోనైనా మేము సంబంధాలు పెట్టుకుంటాం, చర్చించుకుంటాం, మాట్లాడుతుంటాం తప్ప ఎవరిని శత్రువులుగా చూసి వారిపైన బూతులతో అటాక్ చేయడాన్ని మేము అంగీకరించాము అని చెప్పాడు. సో నా పైన ట్రోలింగ్ చర్చ కాంటెక్స్ట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పింది. మీకు రామ్ మాధవ్ నేను ఇంటర్వ్యూ చేసిన వీడియోను పోస్ట్ చేస్తే దానిపైన ఒక వ్యక్తి చాలా దుర్మార్గంగా నా పైన కామెంట్ చేశాడు. అప్పుడు రామ్ మాధవ్ ట్వీట్ చేశాడు, ఇఫ్ యు ఆర్ ట్రూ స్వయం సేవక్ యు కెనాట్ స్పీక్ లైక్ దిస్. నీవు నిజమైన స్వయం సేవకునివైతే ఇలా మాట్లాడకూడదు. నాకు గుర్తు ఇది హైలీ నాలెడ్జబుల్ అండ్ రెస్పెక్టబుల్ జర్నలిస్ట్ అని చెప్పాడు. సో ఇది మీరు రామ్ మాధవ్ ట్వీట్లో ఉంటుంది, ఇప్పటికి కూడా ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి చూడండి మీకు ఉంటుంది. సో దాంతో వెంటనే ఆ ట్రోల్ చేసిన అతను తను విడ్రా చేసుకుని తను ట్వీట్ తీసేశాడు కూడా. సో అది మీకు అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇదే జేపీ నడ్డా ఏదో ఆర్ఎస్ఎస్ను తిరస్కరించినట్టు మాట్లాడినట్టు ఉండదు. ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే బీజేపీ ఎక్కడ ఉంటుంది? సో బీజేపీలో హేమంత్ బిశ్వా శర్మ లాంటి నాయకులు వచ్చి ముఖ్యమంత్రులు కావచ్చు, బయట వాళ్ళు వచ్చి ఏ పదవులైనా ఆశించవచ్చు, కానీ అల్టిమేట్గా బీజేపీ కోర్ మాత్రం ఆర్ఎస్ఎస్ఏ ఉంటుంది. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ మొత్తం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఇవాళ మీరు బీజేపీలో తీయండి, హూ టేక్స్ డిసిషన్స్ ఇన్ బీజేపీ? 4 వ్యక్తులు, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్. ఈ 4 ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. ఈ 4 ఆర్ఎస్ఎస్లో ట్రైన్ అయిన ప్రచారకగా పనిచేసిన వాళ్ళే కదా. సో ఇందులో తేడా ఎక్కడుంది? వేరేటోళ్ళు ఎవరైనా ఉన్నారా బయట పార్టీ నుంచి వచ్చిన వాడు? సో అందువల్ల క్యాబినెట్లో ఉండొచ్చు. మళ్ళీ దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాబినెట్ అండ్ పార్టీ. క్యాబినెట్లో మీకు జయశంకర్ ఉండొచ్చు, నిర్మలా సీతారామన్ ఉండొచ్చు, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ కోర్ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ మాత్రం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఈవెన్ రాష్ట్రాల స్థాయిలో కూడా పార్టీలో చాలామంది తెలియదు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అని ఉంటారు. ఆర్ఎస్ఎస్ డిప్యుటేషన్ మీద వచ్చిన వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బీజేపీలో అన్ని స్థాయిలో ఉంటారు. ఇప్పుడు బిఎల్ సంతోష్ జాతీయ స్థాయిలో ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాల్స్ ద షాట్స్. మిగతా నీకు పార్టీ లెజిస్లేచర్, పార్టీ లీడరు, నేను శాసనసభలో పార్టీ నాయకుడిని, నేను పార్లమెంట్ సభ్యుని అంటే నడవదు. అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ డిసైడ్స్. ఆర్ఎస్ఎస్కు నుంచి వచ్చిన వాళ్ళే నిర్ణయిస్తారు. అందువల్ల అలా ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఏదో సంబంధం లేకుండా పోయిందని అనుకుంటే కూడా భ్రమే అది. సార్, ఇక తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలుస్తుందన్న వార్త దేశవ్యాప్తంగా జగన్ మీద వ్యతిరేకత పెరగడానికి కూడా ఒక కారణం అయింది సార్. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రధాని మోదీకి జగన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లే ఎక్కువ అని కూడా మెన్షన్ చేశారన్నది నేను ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తను బేస్ చేసుకుని మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సార్ నేను. సో చాలామంది కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు సిఫార్సు చేశారు. సిఫార్సు చేయడంతో టీటీడీ బోర్డు మెంబర్స్గా వాళ్లకు అవకాశం ఇచ్చాం. ఆ బోర్డు మెంబర్స్కి తెలియకుండా ఇదంతా జరగదు అని చెప్పేసి జగన్ ఏం చెప్పాలనుకున్నారండి? అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వర్సెస్ వైసీపీ నడుస్తోంది ఇప్పుడు. కానీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ మీద ఈ నెపాన్ని నెట్టాలని, ఎన్డీఏ మీద ఎన్డీఏ అన్న పదమే లేఖలో రానపోతే కనీసం బీజేపీ ఫండమెంటల్గా మనకు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో చెప్పాడు. టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అని. ఇప్పుడు చెప్పాల్సింది బీజేపీ. జగన్ చెప్పాల్సింది లేఖలో బహిరంగానే చెప్పాడు కదా. సో బీజేపీ వాళ్ళు చెప్పాలి. మరి బీజేపీకి సంబంధించిన వారు ఉన్నారు కదా, నిజమా లేదా టీటీడీలో? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ నేతల సిఫారసులతో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. లేరని చెప్పమనండి బీజేపీని. లేరని చెప్పడం లేదు కనుక ఉన్నారు అనుకున్నప్పుడు మరి వాళ్ళది లేకుండా ఇది ఎలా జరుగుతుంది? ఎందుకంటే 5 ఏళ్ల పాటు నెయ్యిలో కల్తీ జరుగుతుంటే వాళ్ళకి తెలియదా? మరి తెలిసి కూడా వాళ్ళు ఊరుకున్నారా? తెలియకపోవడం కూడా నేరమే కదా. ఎందుకున్న బోర్డులో మరి స్టేటస్ సింబల్ కాదు కదా టీటీడీ బోర్డు అంటే. టీటీడీలో బోర్డు సభ్యులకు అసలు రాజకీయ నాయకులు ఉండకూడదు నిజంగా చెప్పాలంటే. ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే కానీ దానికి రాజకీయ సిఫార్సులు ఏంటి, రాజకీయ నియామకాలు ఏంటి? అసలు అది దైవ సన్నిధిలో పనిచేయాలన్న
తపన ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. దానికి కూడా మనందరికీ తెలుసు, అది కూడా పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా మార్చారు. టికెట్ ఇవ్వని వాళ్ళను, టికెట్ కోల్పోయిన వాళ్ళను, మంత్రి పదవి ఇవ్వలేని వాళ్ళను అందరినీ తీసుకొచ్చి టీటీడీ బోర్డులో పెడతారు. అసలు అక్కడ కదా అసలు సమస్య మొదలవుతున్నది. ఒకప్పుడు తిరుమల కొండపైన ఎవరు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కాదు, అసలు రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇష్టమైన రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళు పెళ్ళి డైరెక్టర్ హీరోయిన్తో ప్రవర్తించకూడని పద్ధతుల్లో తిరుమల కొండపై కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ స్థాయికి వచ్చి తీసుకొచ్చారు. ఇది సిస్టమిక్ ప్రాబ్లం. సుప్రీంకోర్టులో పెట్టిన కేసులో ఒక పాయింట్ చెప్పారు, దిస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం అని. సో ఈ సిస్టమిక్ ప్రాబ్లం అడ్రస్ చేయాలి కదా. జగన్ అన్నాడా ఎవరన్నారు తర్వాత. అందువల్ల ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పాలి. బోర్డులో ఉన్న బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బీజేపీ సిఫారసుతో వెళ్ళిన సభ్యులు ఏం చేస్తున్నారు ఇదంతా జరుగుతుంటే. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఈ అనిమల్ ఫ్యాట్ కలవడం నీకేదో వేరే రకరకాల డాల్డాతో ఇద్దరు కలుషితమైంది అని వార్తలు వచ్చాయి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ నాణ్యత క్వాలిటీ, కానీ ఇది కాదు కదా, అదే జరగకూడదు అంటే ఇది ఇంకా కదా. మరి దీనిపైన ఏం చేశారు ఆన్సర్ ఉండాలి కదా. మరి ఆ బోర్డు సభ్యులు మరి టెస్టింగ్ ల్యాబ్ లేదు అని ఇప్పుడు అంటున్నారు. టెస్టింగ్ ల్యాబ్ లేనప్పుడు మరి 2014-19 మధ్య ల్యాబ్ ఉండనా? దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తొలగించాడా? ఇది కూడా తేలాలి కదా. సో అప్పుడు ల్యాబ్ ఉండి ఇప్పుడు ఈయన తీసేసాడా? మరి బోర్డు మెంబర్లు ఇది ఎందుకు రైజ్ చేయలేదు ల్యాబ్ ఉండాలని? మరి నెయ్యిని పరీక్షలు చేస్తున్నారా లేదా అని ఎందుకు అడగలేదు? బోర్డు మెంబర్లు టీఏడిఎల్ తీసుకొని వెళ్ళిపోవడం కాదు కదా. సో అడగాలి కదా. అందువల్ల రాజకీయపరమైన అంశం ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే టీడీపీ తనను రిలీజియస్ యాంగిల్లో కార్నర్ చేస్తున్న సమయంలో, భారతీయ జనతా యువమోర్చా వాళ్ళు వచ్చి కూడా నిన్న ఇంటిపైన దాడి చేస్తున్న సమయంలో, టీడీపీ జనసేన బీజేపీ దీన్ని ఒక రిలీజియస్ యాంగిల్లో ముప్పేట దాడి జరుగుతున్న సమయంలో, సో ఒక పొలిటికల్ వ్యూహంతో ఈ ప్రశ్న రైజ్ చేయవచ్చు జగన్, కాదని అన్నాను. కానీ అది ఏ వ్యూహంతో జగన్ రైజ్ చేశారని మనకు అనవసరం. మనకు అవసరం ఏంటి, అది నిజమా కాదా? నిజమైతే దానికి ఆన్సర్ ఉండాలి. మరి ఎందుకు నెయ్యి కల్తీ జరుగుతుంటే టీటీడీ బోర్డులో ఉన్న వైసీపీ నేపథ్యం లేని, మరీ ముఖ్యంగా దైవభక్తిలో ఏమాత్రము అనుమానించాల్సడానికి వీలు లేని, దేశం కొరకు ధర్మం కొరకు రాజకీయాలు చేసేటువంటి బీజేపీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఏ రకమైన నిఘా పాటించారు అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్కు బీజేపీ నుంచి సమాధానం రావాలి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంది, ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇప్పుడు ఇవాళ మా చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు, ఏది ఐజీ ర్యాంక్ అధికారితో సిట్ వేస్తాము అని. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, మరి ఏ విచారణ వేయకుండానే ఎలా డిసైడ్ చేశారు? ఇప్పుడు ఒక మీకు రాజకీయ పరంగా ప్రత్యర్థిని అటాక్ ఎంతైనా చేసుకోండి, నాకు అలాంటి అభ్యంతరం లేదు. నేను అనేక సందర్భాల్లో ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, అయ్యా ఒక అంశం పైన మీరు ఏదో పోలవరంలో అవినీతి జరిగింది, పోలవరాన్ని ధ్వంసం చేశాడు, లేదు మద్యంలో కల్తీ చేశాడు, లేదు ఇసుకలో దోపిడీ చేశాడు, ఇలాంటివి మీరు ఎన్నన్నా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దేవుని ప్రసాదానికి సంబంధించిన అంశంలో కంప్లీట్ విచారణ జరిగి అనుమానము లేని విధంగా సాక్ష్యాధారాలు లేనిది దయచేసి మాట్లాడకండి. ఇది హిందూ ధర్మాన్ని అవమానించడము, ఇది కోట్లాది హిందువుల మనోభావాలపైన దాడి చేయడము. ఎందుకంటే మీ రాజకీయ ఘర్షణల వల్ల కోట్లాది మంది హిందువుల ఇష్టదైవమైన ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానాలు పెరిగితే అది మనసులో చాలా బాధ కలుగుతుందండి. మీరు ఎవరన్నా అడగండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళను ఎంత ఆవేదన చెందుతున్నారో అర్థమవుతుంది. మామూలు విషయం కాదు కదా. ఇలా అనేక లక్షల కోట్ల కుటుంబాలు కనీసం ఏడాదిలో ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళొస్తారు. మీరు ఎక్కడికి పోక, ఏ దేవస్థానానికి, ఆఖరికి తమ ఊర్లో ఉన్న దేవుని గుడికి కూడా పోకపోవచ్చు ఏడాదిలో, కానీ తిరుపతికి అయితే ఒకసారి పోయేస్తారు. ప్రతి పెళ్ళైన జంట, మీరు ఏ ఇంట్లోనైనా చూడండి, ప్రతి పెళ్ళైన జంట, ఈవెన్ అమెరికా నుంచి వచ్చి పెళ్లి చేసుకున్న వారైనా ఫస్ట్ వెళ్ళే పని ఏంటంటే, వాళ్ళు పెళ్ళైనాక వెంటనే ఈవెన్ వీసా కూడా రాకముందు అవసరం వస్తే, అవకాశం ఉంటే తిరుపతి వెళ్ళొస్తారు. సో ఎవరికి ఉద్యోగం వచ్చినా తిరుపతి వెళ్తారు, ఎవరికి ప్రమోషన్ వచ్చినా తిరుపతి వెళ్తారు, ఆఖరికి ఏ కష్టం వచ్చినా, మన ఇంట్లో మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో ఎవరింట్లో అయినా ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే దేవునికి మొక్కి ముడుపు పెట్టేస్తారు. నేను దేవా నాకు వీలైనంత తొందరగా వచ్చి
నీ దర్శనం చేసుకుంటాను అని ఈ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేస్తారు. అంతటి విశ్వాసం ఉన్న దైవము ఆ దేవుని ప్రసాదం పైన విచారణ జరగకుండా మరి చెప్పారా? విచారణ ఆల్రెడీ జరిగింటే మళ్ళీ సిట్ ఎందుకు వేస్తున్నట్టు నాకు అర్థం కాని విషయం ఇది. ఇప్పుడు ఐజీ ర్యాంక్ అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నారు. మరి ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నారు అంటే విచారణ జరగలేదా? అంటే కల్తీ జరగలేదా? కల్తీ జరిగి ఉంటే మళ్ళీ విచారణ దేనికి వేస్తున్నారు? పోనీ కల్తీ జరిగింది, అది విచారణలో ఆల్రెడీ తేలిపోయింది, ఈ సిట్ వేసి దీనికి బాధ్యులు ఎవరు, మేము విచారిస్తాం అని అంటున్నారా? ఇవన్నీ తెలియాలి కదా. నేను అనేది జరిగిందా జరగలేదా రాజకీయ ఆరోపణలు పక్క పెడదాం. మీ రాజకీయ ఒక్కసారి ఎవిడెన్స్తో బయటకు వచ్చాక మీరు ఎన్నైనా ఆరోపణలు చేసుకోండి. దోషులను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు జైల్లో పెట్టారు, నాకేం అభ్యంతరం లేదు. కానీ అప్పటిదాకా కాస్త సంయమనం. ఇప్పుడు ఒకవైపు జూలై మిడిల్ ఆఫ్ ద జూలైలో ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఇవాళ సెప్టెంబర్లో ఉన్నాం. 2 నెలలుగా ఎందుకు వేయలేదు సిట్టు? ఎందుకు విచారణ జరపలేదు? 2 months అయింది కదా ల్యాబ్ రిపోర్ట్ వచ్చి. నాకు తెలిసినంత వరకు ఆ ల్యాబ్ రిపోర్ట్లో మీడియాలో కూడా చూశాను, డేటు జూలైలో వచ్చినట్టుంది ల్యాబ్ రిపోర్టు. సబ్జెక్ట్ కరెక్షన్ మీరు వెరిఫై కూడా చేయొచ్చు. అది నేను చేశాను సార్, జూలైలో వచ్చింది సార్. జూలైలో వచ్చింది. మరి జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా నిన్న మొన్న కదా మాట్లాడింది సీఎం, అప్పటిదాకా ఎందుకు ఆగింది? మరి ఇది అది కూడా అన్యాపదేశంగా మాట్లాడినట్టు మాట్లాడారు. అది కూడా అది ఏ అన్యాపదేశమా ఉపదేశమా తర్వాత మాట్లాడాడు, ఫ్యాక్ట్. నేను అది కూడా కామెంట్ చేయడం లేదు. అది పార్టీ మీటింగ్లో మాట్లాడాడు, ఈవెన్ క్యాబినెట్లో కూడా కాదు. మరి 2 months ఎందుకు ఆగారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి? పని ఈ ఈవెన్ ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో మాట్లాడి కూడా వారం అయిపోయింది. ఇప్పటికీ ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు, ఇంకేలే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఐజీ ర్యాంక్ అధికారితో వేస్తున్నారు. కానీ ఆహార కల్తీని ఐజీ నిర్ణయించలేడు, ఇది పోలీసు వ్యవహారం కాదు. అందులో మరి ఆ కమిటీలో ఐజీ నాయకత్వంలో మరి శాస్త్రవేత్తలు ఉంటారో చూడాలి, శాస్త్రవేత్తలు ఉండాలి. దాంట్లో ఉండాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ బయోకెమిస్ట్రీ అనుకుంటాను, ఆ ఫుడ్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయనేది గుర్తించగలిగేటువంటి శాస్త్రవేత్తలు ఉండాలి దాంట్లో ఆ మెటీరియల్. ఇక మిగతా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, ఎందుకంటే ఇది ఎవరు చేశారు. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంటు అది రిజెక్ట్ చేసిన ట్యాంకరు అని జగన్మోహన్ రెడ్డి లేఖలో మెన్షన్ చేశాడు, మరి అది నిజమా? ఇవన్నీ తేలాలి కదా. సో అందువల్ల ఆల్రెడీ విచారణ జరిగి ఉంటే, ఆల్రెడీ కల్తీ జరిగిందని తెలిస్తే మరి సిట్టు ఏం తెలుస్తుంది? మరి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరిగి ఉండకపోతే మరి అప్పటికే కంక్లూజన్ అయిపోయి మీరు అన్నీ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు? సో ఇది తేలాలి. అందువల్ల దయచేసి దీనిపైన రాజకీయ రభస మంచిది కాదు. మీరు మొదలు విచారణ జరిపించండి. 2 నెలలు ఆలస్యం ఎందుకైంది చెప్పండి. ఈ ఆలస్యానికి జరగకుండా జూలైలో ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే వితిన్ 2-3 days ఆదేశించాలి కదా. మరి ఈ ఆలస్యానికి కారకులైన అధికారులు ఎవరు? ఇంతవరకు ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? అప్పుడు ఎవరిపైన కేసులు పెట్టారు? ఏది లేదు ఇంతవరకు. కానీ ఈ లోపల అన్నీ జరిగిపోతున్నాయి, దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా మారిపోతుంది, అన్నీ జరిగిపోతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం కావడం లేదు. అందువల్ల జగన్ ఏం లేఖ రాజని ఆయన పని ఆయన చేసుకుంటాడు. జగన్ కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, భక్తుల కొరకు మాట్లాడాలి, ప్రజల మనోభావాల గురించి మాట్లాడాలి. ఎందుకు అంటున్నానంటే ఇది సాధారణ అవినీతి వివాదం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇది. ఒక్కసారి గనక కోట్లాది భక్తుల గాయం జరిగితే అది జీవితంలో పోదు. ఈ రిలీజియస్ సెన్సిటివిటీస్ని దృష్టిలో పెట్టుకొని కొంత సంయమనం పాటించండి. మొదలు శాస్త్రీయంగా తేల్చండి, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ రకమైనటువంటి అడల్ట్రేషన్ ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, కానీ అప్పుడు వచ్చింది డాల్డా కలిసిందే. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్. దాన్ని నేను తెలుగులో అనడం ఇష్టం లేక ఇంగ్లీష్లో అంటున్నాను. ఇంగ్లీష్లో అంటే ఆ భావన కొంత తగ్గుతుంది అని. సో ఎనిమల్ ఫ్యాట్ కలిశారన్నది చాలా ప్రమాదకరమైంది కదా, మత విశ్వాసాల విషయంలో చాలా ప్రమాదకరమైంది. అందుకే దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. దీనికి అవసరమైతే సిట్టింగ్ జడ్జి హైకోర్టుతో విచారణ జరిపించాలి. ఈవెన్ రాష్ట్ర పోలీస్ అధికారులను కూడా రేపు ప్రశ్నించవచ్చు, అనుమానపడవచ్చు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వమే కదా అని. అందువల్ల ఒక కోర్ట్ మానిటర్ ప్రోబ్ ఉండనియండి. ఇప్పుడు మనకు కావాల్సింది అది నిజమా నిజం కాదా, అది ముఖ్యం. తర్వాత మీరు ఇక ఏమైనా కొట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయంగా ఎవరెవరైనా తేల్చుకోండి, మాకేం అభ్యంతరం.
మాకు కావాల్సింది అయ్యో ఇది నిజం అయి ఉండకపోతే మంచిగా ఉండు అనేటువంటి ఆవేదన కోట్లాది హిందువులకు ఉంది. ఆ ఆవేదన మాకు ఆవేదన ఉండడం వేరు, అది నిజం జరిగిందా లేదా వేరు. అందువల్ల ఏంటో తేల్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.